హలో గైస్, వెల్కమ్ టు ఈఎస్ టెక్. మీకు అందరికీ తెలిసిందే, ప్రజెంట్ అంతా ట్రెండింగ్ టెక్నాలజీ జనరేటివ్ ఏఐ. సో ఈ జనరేటివ్ ఏఐ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా చాలామంది దీన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. సో ఈ జనరేటివ్ ఏఐ యూజ్ చేసి మనం టెక్స్ట్ టు టెక్స్ట్ జనరేషన్ అండ్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ అండ్ టెక్స్ట్ టు వీడియో జనరేషన్ అండ్ ఇమేజ్ టు వీడియో జనరేషన్ అండ్ సో ఆన్ చాలా విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ జనరేటివ్ ఏఐ కాంపిటేటర్స్లో ఓపెన్ ఏఐ అండ్ గూగుల్ చాలా పోటీ పడుతున్నాయి. అండ్ చాలా కంపెనీస్ ఈ జనరేటివ్ ఏఐ మీద ఫోకస్ కూడా చేస్తున్నాయి. సో కొత్తగా మనకి గూగుల్ నుండి వియో 2 అని ఒక జనరేటివ్ వీడియో క్రియేషన్ టూల్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ గూగుల్ దగ్గర వియో 1 ప్రీడెసిసర్ అయితే ఉన్నది గూగుల్ దగ్గర. సో గూగుల్ ఓపెన్ ఏఐకి పోటీగా వియో 2 అని వెర్షన్ 2 అయితే లాంచ్ చేస్తుంది. దగ్గర అయితే ఆల్రెడీ ఓపెన్ ఏఐ సొరా అని ఉంది. సో దానికి పోటీగా అయితే ఈ గూగుల్ వాడు వియో 2 అనే సక్సెసర్ని క్రియేట్ చేస్తున్నాడు. గూగుల్ వాడు చెప్తున్న ప్రకారం అయితే ఇది మంచి మంచి ఫీచర్స్ అండ్ రాబర్ట్స్ డిజైన్ కలిగి ఉంటుందని చెప్తున్నాడు. సో ఇది కంటెంట్ క్రియేటర్స్కి అండ్ ఎడిటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఒక కంటెంట్ క్రియేటర్ వాడు ఏం థింక్ చేయాలో టెక్స్ట్ రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ ఈ టూల్కి ఇస్తే ఇన్పుట్ కింద, సో అది వీడియోని జనరేట్ చేసి వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో మనకి అవుట్పుట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అసలు ఈ గూగుల్ వాడి వియో 2 ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, హైపర్ రియలిస్టిక్ వీడియో జనరేషన్. సో అసలు ఈ హైపర్ రియలిస్టిక్ వీడియో జనరేషన్లో వీళ్ళు అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తారు. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇది న్యాచురల్గా ఎన్విరాన్మెంటల్ డైనమిక్స్ క్రియేట్ చేయడం అండ్ హ్యూమన్ మూమెంట్స్ని క్రియేట్ చేయడం అండ్ మోషన్స్ని, సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కార్ మూవ్ అవ్వడం అండ్ సమ్ ట్రైన్స్ మూవ్ అవ్వడం, సమ్ యానిమల్స్ మూవ్ అవ్వడం, ఇటువంటి మోషన్స్ లైక్ స్టార్స్ అట్లా స్కైలో మూవ్ అవ్వడం మీరు చూస్తూ ఉంటారు సమ్ మోషన్స్. సో అట్లాంటివి క్రియేట్ చేయడం అండ్ లైట్నింగ్ కండిషన్స్, అంటే ఇప్పుడు డే లైట్లో మనకి ఎంత లైట్ని ఇట్లా పెట్టాలి సమ్ పిక్చర్లో, అంటే మనం వీడియో ఎడిటింగ్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఈ వీడియోలో మనకి ఎంత లైట్నింగ్ ఉంటే మనం అట్రాక్ట్ చేస్తుంది. సో అటువంటి లైట్నింగ్ కండిషన్స్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. సో దీని నుండి వచ్చే అవుట్పుట్ వీడియో చాలా రియలిస్టిక్ వీడియోస్గా ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఫీచర్ అంట, హైపర్ రియలిస్టిక్ వీడియో జనరేషన్ అనేది. సో వీళ్ళు చెప్తున్నారు ఇదొక ఫ్యూచర్ అని చెప్పి. సో సెకండ్ వన్ వచ్చేసి 4K రెజల్యూషన్ అండ్ బియాండ్. సో ఈ ఫీచర్ ఏంటంటే ఈ వియో 2 టూల్ మనకి 4K అండ్ HDRలో అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ అయినా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు. సో దానికి అనుగుణంగా ఈ అవుట్పుట్ మనకి 4K అండ్ HDRలో మనకి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో ఇది కంటెంట్ క్రియేటర్స్కి అండ్ చెప్పినట్టే ఎడిటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లాంగర్ అండ్ స్మార్టర్ అవుట్పుట్స్. సో ఈ లాంగర్ అండ్ స్మార్టర్ అవుట్పుట్స్ ఏంటంటే, సో ఈ వియో 2 టూల్ యూజ్ చేసి మనం లాంగర్ వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే అప్ టు 2 minutes వరకు మనకు 4Kలో అయితే వీడియోని జనరేట్ చేయొచ్చు. అండ్ ఇలా స్మాల్ క్లిప్స్గా మనం జనరేట్ చేసి ఒక ఎంటైర్ షార్ట్ ఫిలింని కూడా మనం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో అండ్ మనకి ట్యూటోరియల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అండ్ బ్రాండెడ్ కంటెంట్కి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్స్కి, ఇటువంటి టైప్స్ మనకి యూజ్ అవుతుంది ఈ థర్డ్ వన్ అనేది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టూల్స్ దగ్గర అయితే అప్ టు మీకు 5 seconds అండ్ 10 seconds వరకే వీడియో మీకు జనరేట్ చేస్తున్నాయి. బట్ అవంతా 4K అండ్ HDRలో అయితే మీకు క్వాలిటీ ఇవ్వదు. సో వీళ్ళ ఫ్యూచర్ అయితే కొత్తగా ఉంది. సో ఇది మోస్ట్లీ అట్రాక్టివ్ చేస్తుంది కంటెంట్ క్రియేటర్స్కి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంట్యూటివ్ ఇంటర్ఫేస్. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇంటర్ఫేస్ అనేది బిగినర్స్కి అండ్ ప్రొఫెషనల్కి చాలా యూజ్ అవుతుందంట. అండ్ సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ ఈ వియో 2 టూల్ యొక్క ఇంటర్ఫేస్.
సో ఇందులో వాళ్ళు ప్రీసెట్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ సమ్ కస్టమైజేషన్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ని సమ్ ఆప్షన్స్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట ఈ ఇంటర్ఫేస్లో. సో ఇది మనకి సేమ్ క్రియేటర్స్కి కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్, ఏఐ పవర్డ్ స్టోరీ బోర్డింగ్. సో ఈ VO2 యూజ్ చేసి మీరు ఏదైతే ఇన్పుట్ స్టోరీ లైన్ ఇస్తారో దానికి అనుగుణంగా ఈ టూల్ అనేది వీడియో జనరేట్ చేస్తుంది. సో వచ్చే అవుట్పుట్ వీడియోస్ కూడా చాలా విజువల్గా ఎంగేజింగ్ చేస్తాయంట. సో ఇవి అండి గూగుల్ వాడి VO2 క్రియేషన్ టూల్ యొక్క కథ. సో ఇది మేబీ ఫ్యూచర్లో మన ఇండియాకి వస్తుంది టూల్ అవైలబుల్గా. సో ఇది ప్రజెంట్ అయితే మన కంట్రీలో అవైలబుల్గా లేదు టూల్ అనేది. సో ఇది అండర్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో మేబీ ఫ్యూచర్లో ఇండియాకి ఈ టూల్ని తీసుకొచ్చినా కానీ ఇది పెయిడ్ పెడతారు మ్యాక్సిమం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి టెక్ కంటెంట్తో మీ ముందుకి వస్తాం. బాయ్ బాయ్.